నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని నిందితుడిని పట్టుకున్నారు. అయితే హాస్పిటల్లో చికిత్సను కూడా చేయించారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపైన దాడి చేయబోయాడు. దీంతో పోలీసులు నిందితుడు రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ ఎన్కౌంటర్ పై పూర్తి స్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క రియాజ్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే ప్రమోద్ కుటుంబం ఎన్కౌంటర్ను స్వాగతిస్తున్నట్లుగా తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. నేరస్తుడు రియాజ్ని ఈరోజు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా స్పందించి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మన ప్రస్తుతం ఏదో చనిపోయేలా కానిస్టేబుల్ ప్రమోద్ ఇంటి వద్ద ఉన్న కుటుంబీకులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే 2 రోజుల క్రితం ప్రమోద్ అంతకుముందు నేరస్తుని చేతిలో హతమయ్యాడు. అయితే ఈరోజు ఎన్కౌంటర్ చేయడంతో కుటుంబీకులు ఇదే విషయం ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏదైతే ఈరోజు మన ప్రమోద్ను చంపిన నేరస్తుని పోలీసులు ఎన్కౌంటర్ చేసిండ్రు, దానిపై మీరు ఏమంటారు? సార్, ఎన్కౌంటర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మాలాగా ఇంకో కుటుంబం కాకుండా చేసిండ్రు. దానికి డీజీపీ సార్కి, సిపి సార్కి చాలా థ్యాంక్స్ సార్. కానీ మాలాంటి పరిస్థితి ఇంకే కుటుంబానికి రాకుండా చేసింది సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇంట్లో ఎట్లుండేవాడమ్మా? ఏమని చెప్పి వెళ్ళిండు? నేను 10 మినిట్స్లో వస్తా అని చెప్పేసి వెళ్ళిండ్రు, మళ్ళీ రాలేదు సార్. అయితే ఇది పరిస్థితి, కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. అయితే మళ్ళీ మా ప్రమోద్ సంబంధించిన సోదరుడు బ్రదర్ ఆయనతో కూడా మాట్లాడదాం. సో మీకు ఏమని చెప్పి వెళ్ళాడు ఇంట్లో నుంచి ప్రమోద్? మా తమ్ముడు ఎఫ్ఎస్ఎల్ పోతా అని చెప్పిండు. నైట్ మీ తమ్ముడు ఉద్యోగం కలిసి ఉంటే మీ ఎఫ్ఎస్ఎల్ డ్యూటీకి వెళ్ళేస్తాను అని చెప్పిండు. ఎఫ్ఎస్ఎల్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా పాపని హాస్పిటల్స్ పోతా అని చెప్పిండు సార్. ఆ టైంలో ఫోన్ చేసినట్టు సీసీఎస్ నుంచి అదంతా తెలుసు. తర్వాత మాకు అబ్లోని కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసాడు, అన్న ఇట్లా ప్రమోదాన్ని నేను కత్తితో దాడి చేసాడు అన్న అంటే, ఆ టైంలో నేను అందరికి ఫోన్ చేసి చెప్పిన సార్. మా ఇంటి వాళ్ళకు, మా మరదలకు, మా అమ్మకు చెప్పగానే ఇమీడియట్లీ హాస్పిటల్ వెళ్ళాం సార్. చూసే వరకు మా తమ్ముడు చనిపోయినాడు సార్. మా తమ్ముడు పోయిన బాధ ఉంది కానీ సార్, ఇటువంటి సంఘటన వాళ్ళకి జరగదు సార్. థ్యాంక్ యూ సార్ సిపి సార్కి, డీజీపీ సార్ గారికి ధన్యవాదాలు సార్. అయితే ఈరోజు పోలీసులు ఏదైతే ఉన్నదో రియాజ్ నేరస్తుని ఎన్కౌంటర్ చేసిండ్రు, దానిపై మీరు ఏమంటారమ్మా? ఈరోజు దీపావళి, నరకాసుని చంపినట్టు రియాజ్ని చంపినందుకు థ్యాంక్ఫుల్ ఫర్ సిపి సార్ అండ్ డీజీపీ సార్. కానీ ఇప్పుడు మా బాబాయ్ లేడు సార్. అతను చంపినందుకు మేము అందరం హ్యాపీ, కానీ మా బాబాయ్ మళ్ళీ మాకు రాడు. ఇది పరిస్థితి. అయితే కుటుంబం అంతా కూడా విషాదచల్లాలనుకుంటే ప్రభుత్వం కూడా స్పందించి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అన్ని వసతులు కల్పిస్తామని కూడా రాష్ట్ర డీజీపీ చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కుటుంబంలో లోటు తీర్చలేనిది పూడ్చలేనిది. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, నిజామాబాద్.